ఏమైందా నీకు? ఏ సుష్మా, ఏమైందా నీకు? ఎవర్రా సుష్మా? నీకు అద్దె కావాలా? నాకేం వద్దే. ఏరా నీకు టిఫిన్ కావాలా? భోజనం కావాలా? ఎందుకే నన్నెందుకు కొడుతున్నావే? నీ అమ్మ కడుపు మాడా. వద్దే, నాకేం వద్దే. టిఫిన్ వద్దు, భోజనం వద్దు, నాకేం వద్దే. మరేం కావాలా నీకు? అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో 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 అయ్యో, చంపేస్తున్నావు కదా అమ్మా. వద్దే వద్దే, నీకు దండం పెడతాను. శోభనం కావాలా? వద్దే. రారా నా ముద్దుల రాజా, శోభనం చేసుకుందాం రారా. బాబు, దీనికి దయ్యం పట్టినట్టుంది. అమ్మా, చెత్త కొట్టేసిందిరా నాయన. అమ్మా, అయ్యో, నా వల్ల కావట్లేదురా బాబు. బాసు, ఏంటి సంగతి? ఏం బాసు, రాత్రంతా ఎల్లుడి తీసినట్టున్నావు? బాడీ పెయిన్సా? నా లవర్ చెత్త కొట్టేసిందిరా బాబు. ఎందుకు బాసు? దానికి దయ్యం పట్టిందిరా. దయ్యమా? ఈ రోజులో దయ్యాలేంటి బాసు? ఒరే, నా మీద కాదు, నీ మీద ఒట్రా. నా మీద ఒట్టొద్దు కానీ ఈ రోజులో దయ్యాలేంటి బాసు? రా. ఒరే వద్దురా, ప్లీజ్ రా. వద్దురా, నువ్వు రా. ఒరే వద్దురా, ప్లీజ్ రా. నేను ఉన్నా కదా, రా. వద్దురా, ప్లీజ్ రా. వద్దురా, ప్లీజ్ రా. అరే రావయ్యా. ఏం లేదు అక్కడ. అరే నిజం రా, నా మాట నమ్మరా. హలో, అరే నిజం రా. అమ్మాయి పట్టుకుని బీచ్ చూసి రాపో. ఒరే అప్పారావు, ఏంట్రా ఈ గెటప్? గెటప్ అంటే ఇది భూత వైద్యుడి గెటప్. అంటే డాక్టర్ కి తెల్లకోటు, లాయర్ కి నల్లకోటు, పోలీస్ కి కాకి కోటు ఉన్నట్టు ఈ భూత వైద్యుడికి గెటప్, సెటప్, యూనిఫామ్ ఏం వండకూడదు. అంటే ఈ గెటప్ చూస్తుంటే నాకు అలా అనిపించట్లే గానీ అమ్మవారి గుడి ముందు కొరడాలతో కొట్టుకుంటారు కదా, అలా ఉంది. ఏమండి, నాకు తెలవగలుగుతాను. మీకు కావాల్సింది నా ఫ్లాష్ బ్యాక్ పెర్ఫార్మెన్సా? అలా చెప్పు. ఇప్పుడు చూడు, ఆ దెయ్యం గుంటకి మడత పెట్టి ఒంగోబెట్టి తొంగోబెట్టి చూడండి. లోపలికి వెళ్తున్నాను, గడి ఇలా వేస్తాను. యో, మీకేమైనా అవసరం ఉంటే భయం వేస్తే బయట గడి వేసుకోండి. అంతేగాని లోపల నుండి అరుపులు రావచ్చు, కరుపులు రావచ్చు, ఇంకా గట్టి 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 గట్టిగా విజృంభించవచ్చు. ఎలాంటి శబ్దాలు వచ్చినా సరే తలుపు తీమాక. అసలు నా గొంతుతో నేనే పిలిచి బాబు తలుపు తీ అని వినిపించిన
దానికి తీసేస్తామేమో. తీకు, ఎందుకంటే ఆ తలుపు నేనే తీసుకుని వస్తాను. అర్థమైందా? ఇదిగో దెయ్యం గుంట వస్తున్నా. నీ గుండెల్లో గుణపం గుచ్చి నీ పిలక పట్టి ఆడించి లాలించి జాడించి. ఒకవేది ఇక్కడుందా? వస్తే దెయ్యం గుంట ఏంటి, నన్ను చూసిన వెంటనే మాట పడిపోయిందా? మనసులో భయం మొదలైందా? ఇంతకీ ఎవరితివే నువ్వు? ఇగో వాళ్ళు క్లిప్పింగ్లు కపిలింగ్లు కిస్సింగ్లు చేసుకుంటే నీకేంటే ప్రాబ్లము? నీకు దక్కలేదనా లేక నీకు మొక్కలేదనా? చెప్పు అసలు నీ పేరేంటి? నిమ్మ హెసరేను ఉంగల పేరు ఎన్ను తో నాకిసో తుమార నామ్ క్యా హై? నింజలటే పేరు మీ అన్ననం. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇంత బేస్ వాయిస్ లో అడుగుతున్నా నువ్వు చెప్పట్లేదంటే ఏంటి అలా చూస్తున్నావు? అబ్బా ఆహా, కళ్ళు అటు ఇటు తిప్పి నన్ను భయపెట్టేద్దామనే గుడ్లు పీకేస్తానే గుంట. అయినా నేనింత గంభీరంగా అడుగుతున్నాను, మౌనంగా ఉన్నావంటే పెర్ఫార్మెన్సా? ఇది నీ యాటిట్యూడా? నాకు గ్రాటిట్యూడ్ అనేదే లేదు. అయినా ఈ జుట్టు అంటే జూటు మిల్లులాగా పెదాలకి నల్ల లిప్టిక్, మొక్క నిండా పౌడర్ రాసేసుకుని అగో అటొక గీత ఇటొక గీత ఎర్రగా గీసేసుకుంటే ఆ కళ్ళ కింద మీద ఎగాదిగా నల్ల రంగు రాసేసుకుంటే భయపడిపోతాను అనుకున్నావా? భయపడాను, భయపెడతా. పరావెక్కడా? తగ్గేదేలే. ఏయ్, ఇదేంటో తెలుసా నీకు? దీన్ని మంత్రదండం అంటారు. దీంతో ఒక్కటిచ్చానంటే మాడి మసి అయిపోతావు. ఇగో మా అనితంలోని ఎలా ఉండిపోతావా, లేక ఈ దండానికి దండం పెట్టి ఒగ్గేసి వెళ్ళిపోతావా? చెప్పు, లేకపోతే ఈ దండానికి పని చెప్పమంటావా? ఏది ఏరా మాడి మసైపోతానా? ఇప్పుడు చూద్దు గాని ఎవరు మాడి మసైపోతారో. ఏడు తెలగుంది పిల్ల. ఈ దండం నాకు ఇచ్చి మనం కూర్చొని డిస్కషన్ చేసుకుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే తలుపుతి బాబు, తలుపుతి. కొట్టాలు లేవు, నేను కదలను, ఎక్కడే ఉంటాను. నాన్న కదలను, ఇక్కడే ఉంటాను. తలుపుతి ప్లీజ్, నా తలుపు. లేరా? నేను లేవను. ఎందుకు లేవను? లేస్తాను. ఏరా నువ్వు మాంత్రికుడివా? అచ్చే, నేను మాంత్రికుడు. నన్ను ఎవరు చెప్పారు? మా ఊర్లో అమ్మవారి సంబరాలకి డాన్స్ చేస్తారు కదా, డాన్సింగ్ లేచిన వాళ్ళకి డాన్స్ మాస్టర్ నక్క. మరెందుకు వచ్చావురా? అంటే నీ పెరిమిటి నాకు 10,000 ఇస్తామంటే. నీకు 10,000 కావాలా? నీ ప్రాణాలు కావాలా? ప్రాణాలే కావాలి. బతుకుంటే బలుసోకి తినుకొని బతకొచ్చు. అయితే వెళ్ళిపో. వెళ్ళిపోతానక్క, ఇప్పుడు వెళ్ళిపోతాను. అక్క నువ్వు అక్కడే ఉండి కదలకు. అప్పు, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు అప్పు? మాట్లాడప్పు. నువ్వు ఇలా పడుంటే నాకు చాలా బాధగా ఉంది. మరో 5 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే మాకు దక్కుండేవాడివే కాదు. అయినా ఓపెన్ చేయి అంటానన్నావు కదా, మరి ఎందుకు ఆలస్యం అయింది? అన్నాను కదా, అయినా సమయానికి గుర్తుండి సావక. ఆయన దెయ్యం కొంట నా ముఖం ముందు ఇట్టా ముఖం పెడితే ఇంకేడు గుర్తుంటుంది? నా కర్మ కాలిపోయింది. అమ్మా, ఇంకెక్కువ మాట్లాడలేను. అయినా మేడం గారి స్టోన్కి నా స్టోన్కి తేడా తెలియలేదా నీకు? సారీ అప్పు, మధ్యలో తలుపు తీస్తే పూజ భంగం అవుతుందని. నా ప్రాణగండం కంటే నీ పూజ గండమే ముఖ్యమా? బాగా తగిలాయా అప్పు? అయినా నువ్వు భూతాలతో దయ్యాలతో ఆడుకుంటానన్నావు కదా. అన్నానా? అనేముంటాను. తెలుగు సినిమాలు చూసి 4 భూత మంత్రాలు నేర్చాను. అదే భూత మంత్రాలు అని అనుకున్నాను. అమ్మా, బుద్ధెరిగిన కానించి మా అమ్మ కూడా నా ముడ్డి మీద కొట్టలేదు. ఇప్పుడు ఈ దెయ్యం నా నడ్డెరగొట్టింది.
ఒకటి 2 రోజులు ఏడిగా ఏమీ తినలేనండి. అబ్బా, ఒంటి మీద సొక్కా వేసుకోలేను, కింద ఉన్న డైరు మార్చలేనండి. అయ్యిందేదో అయింది, ధైర్యంగా ఉంది. అమ్మా! నా ధైర్యం మాట దేవుడెరుగు, నా బొజ్జాల మీద ఒంటి మీద చేతులేక ఉన్నాడు చాలు. నెట్ బ్యాలెన్స్ ఉంది, అమౌంట్ ఏమంటావా? ఆ? ఆ? హాయ్ అఖిల్, గుడ్ మార్నింగ్. రాత్రంతా కనిపించలేదు, ఉదయం కూడా రూమ్ కి రాలేదు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? పక్కన ఉంటే పొడుచుకొని తింటావు, దూరంగా ఉంటే రాలేదు అంటావు. నీ అవ్వ అంతా నా కర్మ. ఏంటి అఖిల్ అలా మాట్లాడుతున్నావు? నేనేం చేశానని? నాకు మార్నింగ్ షో చూపిస్తే పాపం అప్పుకి అయితే సెకండ్ షో చూపించావు. మనుషుల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చిత్తుగా కొడుతూ మళ్ళీ ఏం చేశానంటావా? కొట్టానా? నేనా? ఏదెక్కడ చూయించు. చూపించుకోలేని ప్లేస్లో కొట్టావులే పాపం అప్పారావుకి అయితే. చెప్పప్పారావు. నా పేరు అప్పారావు కాదు. మీరెవరో నాకు తెలీదు, మీరెవరో అస్సలు నాకు తెలీదు. అప్పారావు, నీకేమైంది? ఏంటా అవతారం? తమరిచ్చిన గట్టిపోయినమ్మా, పౌరుషం లేకుండా రేషన్ బియ్యం తిన్న బాడీ కదా అమ్మా, అందుకే తట్టుకుంటుంది. లేదంటే అమ్మా ఈ పాటికి అన్నీ ముడుచుకుని లోపల షెడ్డకి వెళ్ళిపోయిను. నేను నిన్ను కొట్టానా? కొట్టుడా? అది కొట్టుడు కాదు, పిచ్చే కొట్టుడు. ఒక తీన్ మారు, ఒక డీజే, ఒక బ్యాండ్ మేళం అన్నీ కలిపి మిక్స్ చేసి కొడితే ఉంటే అది చూశారు. అది ఇదే, అది పిచ్చు, ఆవేశము. అమ్మా తెలియక చూడైపోయాడమ్మా ఈ పిల్లోడు. తమలపాకల తలతలలాడేవాడు, కానీ తిని పారేసిన ఇస్తరాకలాగా ఎలా చిరిగిపోయాడు. ఆ దేవుడే ఈ బాబును కాపాడాలి. వస్తానమ్మా. అమ్మా బతుకుంటే బాగుంటే మళ్ళీ ఇటు కాసే రానమ్మా. ఇటు వెళ్ళాలి నేను. వస్తా బాబు, వస్తానమ్మా. అమ్మా అమ్మా. అఖిల్, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునిరా, మనం ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్కి వెళ్దాం. సరే. ఏం జరిగిందో ఏమో, నాకేం గుర్తులేదు. బాగా ఆకలి అవుతుంది. అక్కడ రెస్టారెంట్ ఉందనుకుంటా, కొంచెం ఆపవా? సరే. హ్యావ్ యువర్ సీట్, నేను ఏమన్నా తీసుకొని వస్తాను. హలో, 2 కూల్ డ్రింక్స్ ఇవ్వరా? ఏ పోరి, ఏం పేరు నీది? మస్తున్నావులే. ఏ పోరి, పొగ్గలు పాల మీగలాగా ఉన్నాయి. ఏ హీరో క్యాబే. రేయ్, ఒంటరిగా ఉన్న అమ్మాయిని టీజ్ చేయొద్దురా, కూల్గా చెప్తున్నా, వెళ్ళిపోండి.
రేయ్ పరిగెత్తండి రా, వాడికి దొరకదు, కొడతాడా? పట్టుకోండి వాళ్ళని. రా